5 రోజుల్లో తులారాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. పెద్ద సంఘటనలు చూడబోతూ ఉన్నారు. విషయం తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. వెంటనే వీడియో చూసేయండి. అయితే ఎటువంటి వార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు? అలాగే జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుంది? వారి వల్ల మీకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా? అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా భాగస్వామి వల్ల కొన్ని సంఘటనలు చూస్తారు. అవి మీకు మంచి చేస్తాయా లేక చెడు చేస్తాయా అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే చిత్తా 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరగదు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు. స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చునైనా సరే పెడుతూ ఉంటారు. స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిగా కనిపిస్తూ ఉంటారు. తులారాశి వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతూ ఉంటుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలును జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అయితే ఈ రాశి వారికి మరో 5 రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో అతిపెద్ద శుభవార్తను స్వీకరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించటం ద్వారా కావచ్చు, లేదా అనుకోకుండా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్న అవకాశం తన మూలంగా మీకు దక్కటం కావచ్చు. ఇది స్త్రీల విషయంలో కానివ్వండి లేదా పురుషుల విషయంలో కానివ్వండి, వివాహితులు ఎవరికైనా సరే ఈ విధంగా జీవిత భాగస్వామి వల్ల ఒక పెద్ద శుభవార్తను మీరు అందుకోబోతూ ఉన్నారు. మీరు చేసిన ప్రయత్నాలు తన మూలంగా ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇదివరకు ఎప్పుడూ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల చాలా ఘనంగా మీకు ఉన్న అతిపెద్ద కోరికను తీర్చుకోబోతూ ఉన్నారు. అతిపెద్ద శుభవార్తను అందుకోబోతూ ఉన్నారు. కానీ ఒక నష్టం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. షూరిటీ సంతకాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది. నమ్మకం లేని వ్యక్తులకు అసలు షూరిటీ సంతకాలు చేయటం కానీ, హామీగా ఉండటం లాంటి పనులు అస్సలు చేయకండి. అలాగే ఈ రాశికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. వ్యాపార భాగస్వాములతో ఇది వరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి.
అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ఎదగాలని, పై స్థానంలో ఉన్న రాజకీయ నేతలు మీ శ్రమను గుర్తించాలని పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నారో, కానీ మీ కష్టాన్ని, మీ శ్రమను ఎవరూ గుర్తించడం లేదని నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వారి జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతూ ఉన్నాయి. ఈ రాశి వారిలో ఎవరికైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉందో వారికి రాజకీయ నేతల నుండి మంచి మార్గదర్శకత్వం లభించబోతుంది. వారు మీకు మద్దతుగా నిలుస్తారు. పార్టీకి మీరు చేసిన సేవలను పార్టీలో ప్రతి ఒక్కరూ గుర్తించే ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఒక అవకాశం రాబోతూ ఉంది. ముఖ్యంగా వివాహితుల జీవితంలో ఈ అవకాశం కూడా మీ జీవిత భాగస్వామి వల్ల వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార అవకాశం కానీ, ఉద్యోగ అవకాశం కానీ, లేదా ఇతరేతర ఏవైనా అవకాశాలన్నీ మీ జీవిత భాగస్వామి వల్ల పొందుతారు. ఆదాయ మార్గాల కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామి మూలంగా అవకాశాలు వచ్చే సూచన మరో 5 రోజుల్లో ఉండబోతూ ఉందని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా మిత్రులను కానీ, బంధువులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారో కానీ పరిస్థితులు అనుకూలించటం లేదు, వారిని కలుసుకునే మార్గం మీకు తెలియటం లేదు, కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల వారిని కలుసుకోలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విడిపోయిన రక్త సంబంధీకులను తిరిగి కలుపుకునే ఒక చక్కటి అవకాశం కూడా మీకు రాబోతూ ఉందని చెప్పుకోవాలి. తోబుట్టువులతో కానీ, సంతానంతో కానీ మీకు గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. తోబుట్టువుల మధ్య సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ముందుకు స్నేహితుల ద్వారా కూడా ఒక అవకాశం వచ్చే సూచన కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారి పైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంది. ఈ సమయంలో మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళండి. శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. అలాగే 4 లవంగాలను ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో ముఠలాగా కట్టి అది మీ జేబులో కానీ, హ్యాండ్ పర్సులో కానీ పెట్టుకుని బయలుదేరండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. పనిలో విజయాన్ని ఖచ్చితంగా మీరు సొంతం చేసుకోగలుగుతారు. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా మీ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు వారి వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి. ఒకరికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మరొకరితో గొడవపడే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు చక్కటి వ్యాపార భాగస్వాములు లభిస్తారు. చాలా కాలం నుండి వ్యాపార భాగస్వాముల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే చక్కటి వ్యాపార భాగస్వాములు లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు ఉన్నట్లయితే ఈ సమయంలో కాస్త ఉపశమనం లభించబోతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మీ జీవితం గడుస్తుంది. కానీ మరో 5 రోజుల్లో మాత్రం జీవిత భాగస్వామి వల్ల ఊహించని ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. చాలా కాలంగా మీకు ఉన్న బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ప్రతి సోమవారం శివపార్వతి ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిది. సోమవారం సాంప్రదాయంగా శివుడికి అంకితం చేయబడింది. శివుడిని, పార్వతీదేవిని కలిపి పూజించడం వల్ల వైవాహిక జీవితంలో మరియు కుటుంబ సంబంధాలలో ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు లేదా ముఖ్యంగా శుక్రవారాల్లో పఠించడం ఆర్థిక శ్రేయస్సుకు చాలా శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటారు. కనకధార స్తోత్రం శ్రీ ఆదిశంకరాచార్యులు లక్ష్మీదేవిని స్తుతిస్తూ రచించిన ఒక స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని, అప్పులు తీరుతాయని, సంపద మరియు శ్రేయస్సు ఆకర్షింపబడుతున్నాయని చెప్తూ ఉంటారు. శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించడానికి ప్రత్యేకంగా ముఖ్యమైనవి. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి తులారాశి వారు మరో 2 రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదగబోతూ ఉన్నారు. వృత్తిపరంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు.
అలాగే ఇప్పటి వరకు వీరు చూడని మార్పులు చూస్తూ ఉంటారు. ఆర్థికంగా కూడా ఇది అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది. వృత్తిపరంగా ఖచ్చితంగా రానున్న 2 రోజుల్లో మంచి ఫలితాలను అందుకోబోతూ ఉన్నారు. వృత్తిలో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో కోరుకున్న ఫలితాన్ని దక్కించుకుంటూ ఉంటారు. తర్వాత స్థలం లేదా పదవిలో ఊహించని మార్పు కూడా కలుగుతుంది. దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇప్పటి వరకు జీవితంలో జీరోగా బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హీరోగా మారుతారు. దీనికి 100కు 100% మీరు పడిన కష్టమే. మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. అలాగే మీరు మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అన్ని ముఖ్యమైన పత్రాలను తనిఖీ చేసుకోవటం మంచిది. ముఖ్యమైన పత్రాలు మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఉద్యోగ మార్పు కోసం లేదా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది. రానున్న 2 రోజులలో మీరు విదేశాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వింటారు. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక రానున్న 2 రోజుల్లో తులారాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది మీకు మంచి సంపాదన కలిగేటటువంటి సమయం. అలాగే ఊహించిన మార్పులు ఉంటాయి. ఈ ఊహించిన అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయంటే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే మీరు ఎప్పటి నుంచో కోర్టులో మీ ఆస్తులు, పూర్వీకుల ఆస్తులు కనుక ఏవైతే స్ట్రక్ అయిపోయి ఉంటాయో అవి వాటికి సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శని 6వ ఇంట్లో సంచరించడం వల్ల మీకు ఆర్థిక వృద్ధిలో ఎంతగానో సహాయం పడుతుంది. ఈ విషయాన్ని మీరు నమ్మలేకపోతారు. ఇక వ్యాపారంలో ఉన్న వారికి రానున్న 2 రోజుల్లో మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ చూడనంత మెరుగైన వృద్ధిని చూస్తారు. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక నష్టాలతో ఇంకా మీ భాగస్వామితో సమస్యలు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. దీనితో పాటుగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వ్యాపారంలో విపరీతంగా కలిసి రావటం వల్ల మీకు అద్భుతమైన కాలంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే తులారాశికి చెందిన విద్యార్థులకు రానున్న 2 రోజుల్లో మంచి సమయంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి ఫలితాన్ని మీరు ఈ సమయంలో దక్కించుకోవచ్చు. దాంతోపాటుగా మీరు మెరుగైన విద్యను పొందుతారు. మీరు మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు. అయితే కొన్ని ఆటంకాలు ఉంటాయి. కాబట్టి కోరుకున్న ఫలితాలను పొందడానికి మీరు కష్టపడాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ కారణంగా మీరు అంటే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇంకా వ్యాపారం, ఉద్యోగము, వృత్తి ఇలా ప్రతి రంగంలోనూ కూడా మీరు చక్రం తిప్పుతూ ఉంటారు. అందులో సందేహమే లేదు. ఇక మీ 14 ఏళ్ల పాటు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. జీవితంలో ఇంతకన్నా ఆనందకరమైనటువంటి క్షణాలు లేవనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఈ 2 రోజులు మీరు ఆంజనేయ స్వామి వారిని లేదా మీ ఇష్టదైవాన్ని పూజించండి. మేలు జరుగుతుంది.